షార్ట్ నోటీస్ ఇచ్చినా సరే ఇమీడియట్గా మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రేపు 30వ తారీఖు లోక్ అదాలత్ ఉంది. లోక్ అదాలత్ ఐడియా ఉంది. సో జనరల్గా మేము ఏ మీటింగ్ పెట్టినా మా పోలీస్ వారిని పిలిచో లేకపోతే అడ్వకేట్స్ని పిలిచి ఈ లోక్ అదాలత్ కేసెస్ అన్ని రాజీ పడండి అని చెప్తా ఉంటాము. రాజీ పడ్డ కేసులు అన్ని రాజీ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తా ఉంటాము. బట్ నా ఉద్దేశం ఏంటంటే కనుక పిలిచి 10 మందికి చెప్పడం కన్నా ప్రెస్ వాళ్ళకి పిలిచి గట్టిగా చెప్తే కనుక ప్రెస్ ద్వారా కొన్ని వేల లక్షల మందికి రీచ్ అయ్యేది. ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ షార్ట్ టైం ఉంది, ఓన్లీ 30వ తారీఖు ఉంది కాబట్టి సో దాని గురించి మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. సో రేపు 30వ తారీఖు సాటర్డే, కమింగ్ సాటర్డే లోక్ అదాలత్ ఉంది. దాంట్లో రాజీ పడదగ్గ కేసులు అంటే దొంగతనం కేసులు, చీటింగ్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసులు అంటే భార్యాభర్తల గొడవలు, మెయింటెనెన్స్ కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన కేసులు కానీ ఇలాంటివన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. సో కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళు ఈ ఇచ్చిన అవకాశాన్ని అంటే హానరబుల్ సుప్రీంకోర్టు, హానరబుల్ హైకోర్టు, వాళ్ళ స్టేట్ లీగల్ సర్వీసెస్ ద్వారా ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ విలువైన సమయాన్ని భార్యాభర్తలతో గడిపితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ద్వారా మన నల్గొండ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే కనుక ఈ రాజీ పడ్డ కేసులన్నీ కుదిరితే వాళ్ళ అడ్వకేట్స్తో మాట్లాడి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి లేదా మా లీగల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి వస్తే కూడా దాని మీద మీకు ఇంకా పూర్తి వివరాలు ఇస్తాము. అక్కడికి వచ్చి రాజీ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో దీంట్లో మాకు కొత్త జీవో వచ్చిందన్నా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ చలాన్ కేసెస్ అంటే మన బైక్స్ మీద ఓవర్ స్పీడ్ వెళ్ళటం కానీ, రాంగ్ రూట్ వెళ్ళటం కానీ, లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్ళటం కానీ, లేకపోతే పోలీసు వారు పెట్టిన లైన్ క్రాస్ చేయడం కానీ ఇలాంటి అన్నిటి వాటితో మనకు చలాన్స్ పడతా ఉంటాయి. సో ఆ చలాన్స్ అన్నిటికీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఫైన్ పడింది అనుకోండి, మనం లైన్ క్రాస్ చేసినందుకు కానీ లేకపోతే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఒక 1000 రూపాయలు కనుక మనకు ఫైన్ పడితే దాంట్లో 3 వీలర్స్కి 2 వీలర్స్కి ఇంత అని చెప్పేసి డిస్కౌంట్ ఇచ్చారు. సో ఆ డిస్కౌంట్ వాడుకుంటే కనుక ప్రజలు ఫర్ సపోజ్ మీకు ఓవర్ స్పీడ్కి వెళ్ళారంటే 1000 రూపాయలు ఫైన్ పడింది, దానికి డిస్కౌంట్ పోగా 400 మనం కట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా స్టేట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ప్రజలందరికీ చెప్పి ఈ అవకాశం వాడుకొని మన నల్గొండ జిల్లాలో దగ్గర 4 lakhs ఈ చలాన్ కేసెస్ ఉన్నాయి మనకి. సో మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళు 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ వాటి మీద ఉన్న చలాన్స్ అన్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. 10వ తారీఖు వరకు ఉంది, జనవరి 10 వరకు ఉంది. కాకపోతే ఏంటంటే ఈ లోక్ అదాలత్ దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాజీ పడదగ్గ కేసులే కాకుండా ఈ చలాన్ కేసులు అలానే ఈ పెట్టి కేసెస్ ఇలాంటివన్నీ కూడా మీరు కోర్టుకు వచ్చి రాజీ చేసుకోవచ్చు. లేకపోతే ఈ చలాన్ కేసెస్ అన్ని కూడా మీరు ఈ సేవలో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్ పోర్టల్ పెట్టారు. ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఫైన్ అమౌంట్ చాలా తక్కువ ఫైన్ అమౌంట్, అద్భుతమైన అవకాశం ఇది. దాన్ని వాడుకుని అది క్లోజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో మా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ తరఫున ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు నాగరాజు గారు ఈ డైరెక్షన్స్ అన్ని ఇప్పుడు అన్ని నా ద్వారా ప్రెస్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయమన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ హియర్, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఇప్పుడు మేము చెప్పిన ఇవన్నీ కూడా కాస్త పేపర్లో విపులంగా రాసి ప్రజలందరికీ సెన్సిటైజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. పంచుకోవాలి 30వ తారీఖు వరకు ఉంటుంది. ఇది ఈ నెల 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఈ సద్వినియోగపరచుకోవడం వల్ల వాళ్ళ పర్సనల్ టైం కూడా దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు. పర్సనల్ టైం కూడా అనవసరంగా కోర్టుకు రాకుండా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవద్దు. అడ్వకేట్స్ని కూడా అవసరం లేకుండా వాళ్ళ సహాయం లేకుండా కూడా జస్ట్ ఫిర్యాదుదారు నిందితులు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతే బెస్ట్ మెథడ్ టు కంక్లూజన్కి రావాల్సింది ఈ కేసుకి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ప్రజలందరికీ, ఎవరైతే ఈ కేసులో ఉన్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా దగ్గర కూడా
చాలా బ్రహ్మాండంగా స్పందన వస్తుంది మిర్యాలగూడ సబ్ డివిజన్లో. చాలా మటుకు కొంతమంది ఫైన్ అమౌంట్ పే చేసి కంప్రమైజ్ అయిపోతున్నారు. అదే కాకుండా మోటార్ వెహికల్ యాక్ట్ డీడీ కేసెస్లో కూడా కంటెంట్ డ్రైవింగ్ కేసెస్లో కూడా వాళ్ళు మినిమం ఫైన్తో వచ్చేస్తున్నారు. తర్వాత చిన్న చిన్న పెట్టి కేసెస్లో కూడా ప్రతిసారి కోర్టుకు పిలిచినప్పుడల్లా రాకుండా కూడా ఈ ఒకరోజు వచ్చేసి మినిమం ఫైన్ కట్టేస్తే కూడా ఆ కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి. మీ కోర్టు టైమింగ్ కానీ తర్వాత మీ పర్సనల్ టైమింగ్ కానీ ఇది బాగుంటుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దీప్తి, నేను సెక్రటరీ బిఎల్ఎస్ఏగా పనిచేస్తున్నాను. ఈ నెల 30వ తారీఖున జిల్లా కోర్టు ఆవరణలో శ్రీ నాగరాజు గారి అధ్యక్షతన నేషనల్ లోక్ అదాలత్ భారీ స్థాయిలో చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రాజీ పడ్డ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ వెహికల్ క్లెయిమ్స్, భార్యాభర్తల మధ్య ఉన్న కేసులు, తర్వాత కన్స్యూమర్ ఫార్మ్ కేసెస్, తర్వాత ప్రీ లిటిగేషన్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు. ఒకవేళ సివిల్ కేసులన్నీ ఇక్కడ సెటిల్ చేసుకుంటే మీకు కోర్ట్ ఫీ తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ వెలువరించిన తీర్పు పైన అపీల్ ఉండబోదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక జియో, రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ఇచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ కేసులు అంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ చలాన్స్ పడుతూ ఉంటాయి. ఆ ట్రాఫిక్ చలాన్స్ మీద డిస్కౌంట్ ఉంది. అంటే 4 వీలర్ వెహికల్స్ మీద 60% డిస్కౌంట్. అంటే ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ వల్ల మీ మీద చలాన్ పడింది అనుకోండి, మీ పడిన చలాన్లో 60% కట్టుకుంటే మీకు మిగతాది మాఫీ ఇస్తారు. వెయిట్ చేస్తూ గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది. దీన్ని కూడా మీరు సదుపయోగం చేసుకొని మీ సమస్యలన్నీ పరిష్కరించుకొని మీ టైంని తర్వాత డబ్బుని కూడా ఆదా చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.